రవీంద్ర భారతిలో గద్దర్ సంస్మరణ సభ పాటలతో ప్రజలను చైతన్యం చేశారన్న మంత్రి సీతక్క. హైదరాబాద్ ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్. 5,560 కోట్లతో గోదావరి ఫేజ్ 2కు చర్యలు. జీహెచ్ఎంసీలో అధికారుల బదిలీకి కమిటీ వేసిన కమిషనర్. జేసీలకు మున్సిపల్ కమిషనర్లుగా పోస్టింగ్లో. హైదరాబాద్లో పెరిగిన సైబర్ మోసాలు. 85 కోట్ల రూపాయలను రీఫండ్ చేసిన పోలీసులు. బాల కార్మికుల నిర్మూలనకు ఆపరేషన్ ముస్కాన్. హైదరాబాద్లోనే 513 మందిని రక్షించిన స్పెషల్ టీమ్స్. ఉస్మానియా, గాంధీ ఆసుపత్రుల్లో సిబ్బంది కొరత. కొత్త వారిని కేటాయించాలని కోరుతున్న వైద్యులు. రవీంద్ర భారతిలో గద్దర్ ప్రథమ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది గద్దర్ ఫౌండేషన్. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. అట్లాగే సరే ప్రముఖ సినీ నిర్మాత బళ్ళ గణేష్ గారు, ఇంకా అనేక మంది గద్దర్ అన్న అభిమానులు ఆయన గాత్రాన్ని వీరి స్వరాల ద్వారా గుండెల నుంచి తీసి మనందరికీ వినిపించినటువంటి అనేక మంది కళాకారులు, వారందరికీ సరే ఈ ఫౌండేషన్ చైర్పర్సన్ ముఖ్యంగా ప్రొఫెసర్ శాంతా సిన్హా గారికి, అట్లాగే వెనక ఉండి ఈ ఫౌండేషన్ని ముందుకు నడిపిస్తున్నటువంటి అనేక మంది మేధావులకి, సలహాదారులకి, వేదిక మీద ఉన్నటువంటి ఇతర గద్దర్ అన్న అభిమానులందరికీ, ఇక పేరు పేరున చాలామంది ఉన్నారు, వారందరికీ సరే మధ్యాహ్నం 2 గంటల నుంచి ఇప్పటి వరకు కూడా ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటూ గద్దర్ అన్న గారి మీద ఉన్నటువంటి ప్రేమ, ఆయన భావజాలం మీద ఉన్నటువంటి నమ్మకం, మీరంతా ఇంతసేపు ఇక్కడ కూర్చొని ఉన్నారు. మీ అందరికీ, పాత్రికేయ మిత్రులకి, ముఖ్యంగా నల్లమల నుంచి ఇక్కడికి విచ్చేసినటువంటి కళాకారులకి అందరికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. సరే గద్దర్ అన్న కుటుంబ సభ్యులందరికీ, తల్లికి, అట్లాగే సోదరికి, సోదరుడికి, వెన్నెల సూర్యం గారులకి, మీ అందరికి కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రత్యేకంగా ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవాలని, గద్దరన్న ఆలోచన విధానాన్ని ఈ ప్రభుత్వం అమలు చేస్తుందని స్పష్టంగా చెప్పటం కోసమే ఈరోజు ఇక్కడికి రావటం జరిగింది. గద్దరన్న గురించి నాకంటే మీరే బాగా మాట్లాడగలరు. నాకంటే ముందు మాట్లాడినటువంటి పెద్దలు కూడా బాగా చెప్పారు కూడా. కొన్ని విషయాలు మాత్రం వ్యక్తిగతంగా అటు ప్రభుత్వ పరంగా నాకు కొన్ని ప్రత్యేకమైనటువంటి అనుభవాలు, అవకాశాలు కూడా వచ్చే వారితో ఆలోచనలు పంచుకునే క్రమంలో గతంలో ఇందాక మన సోదరుడు అద్దంకి దయాకర్ గారు చెప్పినట్టు, ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో నేను ఉపసభాపతిగా ఉన్నప్పుడు ప్రభుత్వానికి, ప్రజాస్వామ్యానికి ప్రతీకగా ఉన్నటువంటి చట్టసభల్లోకి రావటానికి వెనక ముందు అవుతున్నటువంటి రోజులు అవి. అటువంటి రోజుల్లో
వారి ఆలోచనని ఈ దేశానికి, ఈ దేశంలో ఎదుర్కొంటున్నటువంటి ప్రజల యొక్క సకల సమస్యలకి తను దశాబ్దాల పాటు ఆ సమస్యల పరిష్కారం కోసం చేసిన పోరాటానికి అన్నిటికీ పరిష్కార మార్గం భారత రాజ్యాంగం అని నమ్మి వారు చట్టసభల్లోకి నన్ను కలవటానికి వచ్చారు. అనేక భావజాలాలు, అనేక మార్గాలు, ఈ భావజాలాలు, ఈ మార్గాలన్నీ కూడా భారతదేశంలో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి అసమానతలపైన యుద్ధం చేసేటువంటి కార్యక్రమాలు. ఆ అసమానతలను తొలగించి ఒక మానవ అద్భుతమైనటువంటి సమాజాన్ని నిర్మించడానికి మార్గాలు వెతుక్కుంటూ రకరకాల పోరాటాల పంక్తిమంలోకి వెళ్ళినటువంటి గద్దర్ అన్న చివరికి మనందరికీ చెప్పినటువంటి సందేశం ఏంటంటే, సకల సమస్యలకి పరిష్కారం భారత రాజ్యాంగం ఒక్కటే. ఆ భారత రాజ్యాంగాన్ని కాపాడుకుంటూ దాన్ని అమలు చేయటం కోసం మనందరం పోరాటం చేస్తే అన్ని సమస్యలకి పరిష్కారం దొరుకుతుందని చెప్పి స్పష్టంగా వారు చెప్పినటువంటి విధానం నిజంగా మనం అందరం ఆచరించదగినటువంటి విధానం అని నేను తూచా తప్పకుండా నమ్ముతా ఉన్నాను. మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. చాలామంది అనుకుంటారు గద్దరన్న కేవలం బడుగు బలహీన వర్గాల కోసం మాత్రమే పోరాటం చేశాడు. కాదు, ఈ సమాజంలో సమస్యలు ఎదుర్కొంటున్నటువంటి ప్రతి ఒక్కళ్ళ కోసం ఆయన పోరాటం చేశాడు. ముఖ్యంగా ఆయన స్త్రీ పక్షపాతి. అందరికంటే ఎక్కువ సమస్యలు భారతీయ సమాజంలో, సంస్కృతిలో ఎక్కువగా అనగదొక్కబడింది స్త్రీ. ఆ స్త్రీ కోసం నేను పోరాటం చేయాలని చెప్పి అనేక సందర్భాల్లో ఆయన పాటల్లో చూపించాడు, ఆటలో కూడా చూపించాడు. తన తల్లి బాధను కూడా చక్కగా పాడుతూ లచ్చువమ్మ అని సిరిమల్లె చెట్టు కింద లచ్చుమమ్మ అని చెప్పి ఆయన రాసిన పాటని చివరి రోజుల్లో నాకు చాలాసార్లు దాన్ని ఎందుకు రాశాడు, దాని అర్థం ఏంటి అని చాలా వివరించి చెప్పేటటువంటి ఆయన ఆలోచనలు చూస్తూ ఉంటే నాకు అనిపించేది, ఫిలాసఫీ తత్వానికి సరిహద్దులు లేకుండా ఆయన పటాపంచలు చేసుకొని అనేక తత్వాలని దాటి ఆయన చాలా గొప్పగా ఆలోచించేవాడు. నాకు తెలిసి గద్దర్ లాంటి వాడు శతాబ్దంలో ఒక్కడే పుడతాడు. ఆయన మావోయిస్టు భావజాలాన్ని నమ్మేటువంటి వాళ్ళకు కూడా అత్యంత ప్రీతిపాత్రుడే. లేకపోతే రైటిస్ట్ పార్టీలను నమ్మేటువంటి వాళ్ళకు కూడా ఆయన ఇష్టడే. రైటిస్టు, లెఫ్టిస్టు, సెంట్రిస్ట్గా ఉన్నటువంటి పార్టీలకు కూడా ఆయన ఇష్టడే. మరి అందరినీ అంత అమితంగా అభిమానించేటట్టు చేసుకున్న గద్దర్ అన్న ఆలోచన, భావజాలం నిజంగా ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి అనేక తత్వాల కంటే కూడా గొప్పగా ఉన్నదని చెప్పడానికి ఇంతకటి ఉదాహరణలు ఈ డయాస్ మీదనే మాట్లాడినటువంటి అనేక రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు చెప్పిన విధానం చూస్తే అర్థమవుతా ఉంది. అందుకే మిత్రుల మేము చాలా స్పష్టంగా చెప్పదలుచుకుని, ఈ రాష్ట్ర విభజన జరిగి ఏర్పడే నాటికి ఏర్పడటం కోసం జరిగినటువంటి పోరాటాల్లో కూడా ముందుగా పాదయాత్ర చేసి అటు ఖమ్మం నుంచి బొగ్గుబావి, ఆ చివరిలో ఉన్నటువంటి బొగ్గుబావి నుంచి మొదలుపెట్టి ఆదిలాబాద్ బొగ్గుబావి వరకు నడిచి తెలంగాణ కావాలి అని చెప్పి గొంతెత్తి పాట పాడుతూ నడిచింది గద్దరన్ననే. తెలంగాణ కోసం చాలామంది నేనే పుట్టాను, నేనే నడిచాను, నా దానినే వచ్చిందని చాలామంది చెప్పుకుంటూ ఉంటారు.
కానీ ఆ తెలంగాణలో ఆ ఉద్యమానికి ఊపిరి పోసి ప్రాణం నిలబెట్టి సమాజం మొత్తాన్ని కదిలిచ్చింది ఆయన పాదయాత్ర, ఆయన పాటే, ఆయన పాటనే. పొడుస్తున్న పొద్దు మీద అనేటువంటి ఆ పాట ఒక్కటే మొత్తం యావత్ తెలంగాణ సమాజాన్ని కదిలిచ్చింది, ఆలోచింపజేసింది. అటువంటి మహానుభావుడు ఈరోజు మనందరం, ప్రత్యేకంగా నేనైతే చాలా బాధపడేది ఏంటంటే, తెలంగాణ వచ్చిన తర్వాత ఏ తెలంగాణ కోసం అయితే ఆయన ఎంత గొప్పగా పోరాటం చేశాడో, ఆ పోరాటం చేసినటువంటి వ్యక్తికి సరైనటువంటి గౌరవం, సరైనటువంటి స్థానం దక్కలేదనేటువంటి బాధ మా అందరినీ వెంటాడింది. దురదృష్టం, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన్ని దగ్గరగా ఉంచుకొని, గౌరవించుకొని, ఆదరించుకుందనేటువంటి సమయంలో ఆయన మనందరి నుంచి దూరం అయిపోయాడు. మేము ప్రభుత్వం తెచ్చుకున్న తర్వాత ఇప్పటికి కూడా ప్రతిరోజు సాయంత్రం పూట ఒక్కసారైనా అరే గద్దరన్న ఉంటే ఎంత బాగుండేది, ఈరోజు మనం చేసే ఆలోచనల్ని, మనం తీసుకునే విధానాల్ని చూసి సంతోషించేవాడు. లేకపోతే ఇట్లా కాదు, ఇట్లా చేయండి అని చెప్పి మనల్ని నడిపించేవాడు. అటువంటి గద్దరన్న ఈరోజు లేకుండా పోయాడనేటువంటి బాధ మమ్మల్ని ఎప్పుడు వెంటాడుతూనే ఉంది. అందుకే గద్దరన్న మరణించిన రోజు అందరికంటే ముందుగా స్పందించింది ఈరోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు. వెంటనే హాస్పిటల్కి వెళ్ళి కావలసినటువంటి కార్యక్రమాలన్నీ దగ్గరుండి చేసి, ఆ తర్వాత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత కూడా ఎవరు ఊహించలే. ఆ రోజు ఇక్కడ కార్యక్రమం పెట్టినప్పుడు నేను, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, వారు ఉప ముఖ్యమంత్రిగా, నేను, మా మంత్రి మండలి సహచర అందరూ, సీతక్క గారు కానీ లేకపోతే ఇతర మంత్రులు కానీ అందరం ఆలోచన చేసాం ఒక్కటే, తప్పనిసరిగా ఆ కార్యక్రమానికి వెళ్ళాలి. ఆ కార్యక్రమంలో చాలా స్పష్టత కూడా ఇవ్వాలి. గద్దరన్న గారి ఆలోచనల్ని పెద్ద ఎత్తున తీసుకొని ముందుకు పోతుంది ఇందిరమ్మ రాజ్యం, ప్రజాప్రభుత్వం ఇదని చెప్పేటువంటి సంకేతాన్ని చాలా స్పష్టంగా ఇవ్వటమే కాదు, ఆచరించి చేసి చూపిద్దామని కూడా ఇక్కడికి వచ్చాం. రావటమే కాదు, ఇక్కడ వెంటనే అంటే ప్రతి సంవత్సరం కూడా ఆయన ఆలోచనల్ని, భావజాలాన్ని నిత్యం ప్రజల్లో ఉంచడం కోసం ప్రైవేటు పరంగా ఒక ఫౌండేషన్ చేసేటువంటి కార్యక్రమమే కాదు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి అధికారికంగా వారి జయంతిని, వర్ధంతిని చేస్తామని చెప్పి ఇక్కడ నుంచి ప్రకటించాం. కేవలం జయంతి, వర్ధంతి ఉత్సవాలను ప్రకటించడం ఒకటే కాదు, సాంస్కృతిక రంగంలో అత్యున్నతగా భావించేటువంటి సినిమా రంగానికి ఇచ్చేటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి అవార్డులు, నంది అవార్డులు గత 10 సంవత్సరాలుగా రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా వాటిని వదిలేసింది. కానీ తెలంగాణ అంటేనే గద్దరన్న, తెలంగాణ సంస్కృతి అంటేనే గద్దరన్న, తెలంగాణ కళలంటేనే గద్దరన్న. గద్దరన్న ఆట పాట తెలంగాణలో ప్రతి పల్లెల్లో కనిపించేటువంటి సంస్కృతిని కట్టిపడేసే విధంగా ఆయన చూపించాడు. కాబట్టి ఈ కళలకు సంబంధించిన అత్యున్నతమైనటువంటి సినిమా రంగానికి ఇచ్చేటువంటి అవార్డుని, గద్దరన్న పేరు మీద అవార్డులు ఇవ్వాలనేటువంటి ఆలోచనని అధికారికంగా ఇక్కడి నుంచే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు. ఈ ప్రభుత్వం ప్రకటించింది. ఈ ప్రభుత్వం తప్పనిసరిగా గద్దరన్న ఆలోచనల్ని ముందుకు తీసుకొని పోయేటువంటి ప్రతి సంఘటనను కూడా ఉపయోగిస్తుంది. తద్వారా ఆయన సందేశాన్ని, ఆలోచనల్ని సమాజంలో పెద్ద ఎత్తున పంపిణీ చేయటం కోసం, ప్రచారం చేయటం కోసం ఉపయోగపడేటట్టు కార్యక్రమాలు
తీసుకుంటుందని చెప్పి ఈ సందర్భంగా గద్దర్ ఫౌండేషన్ వారికి నేను చాలా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాను, మీకు కూడా చెప్తా ఉన్నాను. సోదరులారా, గద్దర్ అన్న ఏదో కేవలం తెలంగాణకో భారతదేశానికో పరిమితమైనటువంటి వ్యక్తి కాదు. ఈజ్ ఎ గ్లోబల్ మ్యాన్. ఆయన ఆలోచన విశ్వమానవుడు. ఆయన ఆలోచనలన్నీ కూడా ప్రపంచం మొత్తంలో ఉన్నటువంటి సమాజానికి ఉపయోగపడేటువంటి అద్భుతమైనటువంటి ఆలోచన విధానం. అటువంటి గద్దర్ తెలంగాణ రాష్ట్రంలో పుట్టడం మనందరి అదృష్టం, గర్వకారణం కూడా. అటువంటి గద్దర్ అన్న ఆలోచనల్ని ముందు తీసుకున్నటువంటి కార్యక్రమంలో భాగంగా గద్దర్ ఫౌండేషన్ వారు తీసుకున్నటువంటి ప్రతి కార్యక్రమానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి సంపూర్ణమైనటువంటి మద్దతు ఉంటుందని ఈ సందర్భంగా నేను మనవి చేస్తాను. వారు కొన్ని సూచనలు, కొన్ని ఆలోచనలు కూడా మాతో పంచుకున్నారు. గద్దర్ ఫౌండేషన్ ద్వారా మేము అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. సరే, గోసి గొంగడి 4 గజ్జలు తప్ప గద్దర్ అన్న దగ్గర ఆస్తులు ఏం లేవు. గద్దర్ అన్న జీవితం మొత్తం కూడా సమాజానికి అంకితం చేశాడు. ఈరోజు ఆయన ఆలోచనలు కానీ, ఆయన కుటుంబాన్ని కానీ, ఆయన విధానాన్ని కానీ ముందుకు తీసుకోవాల్సిన బాధ్యత ఈ సమాజందే అని చెప్పి పూర్తిగా నమ్ముతున్నటువంటి వ్యక్తిగా నేను చెప్తా ఉన్నా. సమాజ బాధ్యతతో పాటు ప్రభుత్వ బాధ్యత కూడా తీసుకుంటుందని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నా. వారు అడిగారు, గద్దర్ అన్న, నేను ఇప్పుడే అక్కడ కూర్చున్నప్పుడే చెప్పాను శాంతా సిన్హా గారితో, గద్దర్ ఫౌండేషన్తో మీరు ఆలోచనలతో పాటు సంవత్సరానికి కనీసం 2-3 సార్లైనా గద్దర్ అన్న పేరు మీద కల్చరల్ కార్యక్రమాలని కంపల్సరీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో కూడా మీరు కండక్ట్ చేయాలి. ఎంతటి గొప్ప కళాకారులండి. గొంతు దించుకొని వారు అసలు గుండెల నిండా ప్రేమతో వాళ్ళు పాట పాడుతూ ఉంటే, గద్దర్ అన్న ఆలోచనలు ప్రతి మాటలో కూడా పాట రూపంగా వాళ్ళు వినిపిస్తూ ఉంటే, అంతకంటే ప్రచార కార్యక్రమం ఏం అవసరం లేదు గద్దర్ అన్న ఆలోచన. అందుకే నేను వారిని ప్రత్యేకంగా కోరుతా ఉన్నాను, ప్రతి సంవత్సరం కనీసం 2-3 సార్లైనా గద్దర్ అన్న పేరు మీద కల్చరల్ ప్రోగ్రామ్స్ మీరు కండక్ట్ చేయాల్సిందే. అది కేవలం స్టేట్ హెడ్ క్వార్టర్స్లోనే కాదు, ఎన్ని చోట్ల వీలైతే అన్ని చోట్ల ఎక్కువ సార్లు మీరు ఆ చేసే కార్యక్రమాన్ని చేపట్టవలసిందిగా కూడా నేను కోరుతా ఉన్నాను. అట్లాగే గద్దర్ అన్న ఆలోచనల పైన నిత్యం రీసెర్చ్ జరుగుతూనే ఉండాల్సింది. ఆయన రాసిన పుస్తకాలు కానీ, పాటలు కానీ, లేకపోతే ఆయన ఆలోచన విధానం పైన రీసెర్చ్ జరగాలి. ఆయన ఆలోచన విధానాన్ని ప్రచారం చేయడానికి కావాల్సిన వ్యవస్థను కూడా గద్దర్ ఫౌండేషన్ ఏర్పాటు చేసుకోవాలి. ఆయన ఆలోచనలు కేవలం 4 గదులకు మాత్రమే ఆయన రాసిన పుస్తకాల్లో నిక్షిప్తమై ప్రచారం జరగకుండా 4 గదులు మాత్రమే పరిమితం కాకుండా చూడాలని చెప్పి గద్దర్ ఫౌండేషన్ వారిని నేను ప్రత్యేకంగా కోరుతా ఉన్నాను. దానికోసం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈరోజు అమెరికాలో ఉన్నారు. వారు ఇక్కడే ఉండుంటే తప్పనిసరిగా ఈ కార్యక్రమానికి కూడా వచ్చి ఉండేవారు. కానీ వెళ్లే ముందు మేమిద్దరం చర్చించుకున్నాం, మా మంత్రివర్గ సహచరులు అందరితో కూడా మాట్లాడుకున్నాం. గద్దర్ అన్న కార్యక్రమం రోజు నేను ఉండను, కానీ ఉప ముఖ్యమంత్రిగా మంత్రులుగా ఎంతమంది అవకాశం ఉంటే అంతమంది వెళ్ళండి. ఆ కార్యక్రమానికి ఫౌండేషన్కి కావాల్సినటువంటి అవసరమైతే ఆర్థిక సహాయాన్ని మీరు అక్కడ ప్రకటించరండి అని చెప్తే, వారి మాటగా చెప్తా ఉన్నాను, గద్దర్ ఫౌండేషన్ కార్యక్రమాల్ని ముందు తీసుకొని పోవటం కోసం నిత్యం రీసెర్చ్ జరగటానికి 3 కోట్ల రూపాయలని గద్దర్ ఫౌండేషన్ కార్యక్రమానికి ఇక్కడ ప్రకటిస్తా ఉన్నాం. అట్లాగే గద్దర్ స్మృతి వనం కావాలని కూడా చాలామంది సభ్యులంతా చెప్పారు. మేధావులు ఆలోచన చేసి ఆయన ఆలోచన విధానాన్ని ఒక మ్యూజియంలాను, లేకపోతే ఆ స్మృతి వనం దగ్గరికి సందర్శించుకున్న ప్రతి సందర్భంలో
ఆయన చెప్పిన ఆలోచన అమలు చేయటం కోసం కొద్ది మందికైనా స్ఫూర్తి చెందితే ఈ సమాజానికి ఉపయోగపడుతుందనేటువంటి ఆలోచనతో ఈ రాష్ట్ర ప్రభుత్వం తప్పనిసరిగా ఆలోచన చేసింది. వారు ప్రత్యేకంగా నన్ను చెప్పమన్నారు కూడా. నెక్లెస్ రోడ్లో వారి స్మృతి వనం ఏర్పాటు చేయడానికి 1 ఎకరం స్థలాన్ని అక్కడ కేటాయించి అక్కడ ఒక స్మృతి వనాన్ని కూడా ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమాన్ని చేస్తున్నామని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. ఇది రాష్ట్ర ప్రభుత్వం తరఫున చేసేటువంటి కార్యక్రమాలు. అట్లాగే భవిష్యత్తులో కూడా ఈ గద్దరన్న కార్యక్రమాలకు సంబంధించి పెద్ద ఎత్తున మీరు చేసే ప్రతి కార్యక్రమానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున సంపూర్ణమైనటువంటి మద్దతు ఉంటుందని చెప్పటమే కాదు, మేము తీసుకునేటువంటి ప్రతి విధానపరమైన నిర్ణయంలో కూడా ఈ సామాజిక అవసరాల కోసం తీసుకునే ప్రతి విధానపరమైన నిర్ణయాలు కూడా ప్రతి సందర్భంలో ఒక్కసారి మేము కళ్ళు మూసుకొని గద్దరన్న ఉంటే ఈ సమస్య పైన ఏం చెప్పి ఉండేవాడు, ఏ రకంగా నిర్ణయం చేయమని చెప్పి ఉండేవాడు అని ఒక్కసారి కళ్ళు మూసుకొని ఆలోచన చేసి ఆ ఆలోచనకు అనుగుణంగా మేము విధానపరమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నాం. ఈరోజు బడ్జెట్ పరంగా కూడా చూస్తే కూడా, రాష్ట్ర ప్రభుత్వ పాలనా పరంగా చూస్తే కూడా, ఆలోచన పరంగా చూస్తే కూడా మేము ప్రతి సందర్భంలో ఆయన ఆలోచనని సాధ్యమైనంత మేరకు దాంట్లో ప్రతిబింబింపు చేసే విధంగా నిర్ణయాలు తీసుకుంటున్నాం. మా నిర్ణయం ప్రతి వెనుక ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పేదవాళ్ళకి సంబంధించినటువంటి ఇల్లు లేనటువంటి వాళ్ళందరికీ కనీసం 5 లక్షలు తగ్గకుండా ఇళ్ళు శాంక్షన్ చేసి ఇవ్వాలనేటువంటి ఆలోచన ఆ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేసినటువంటి పాదయాత్రలో భాగంగా అటు రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా వారు కానీ, క్యాంపెయిన్ కమిటీ చైర్మన్గా మా మాధు యాష్కి గౌడ్ గారు కానీ, లేకపోతే సిఎల్పి లీడర్గా నేను తీసుకున్న పాదయాత్ర కానీ, లేకపోతే మా పార్టీకి సంబంధించిన నాయకులంతా చేసిన కార్యక్రమాల్లో భాగంగా ప్రతి సందర్భంలో గద్దరన్న గారు పాల్గొనేవాడు. పీపుల్స్ మార్చ్ అనేటువంటి పేరు కూడా నా పాదయాత్రకి ఆయన నామకరణం చేసింది. పీపుల్స్ మార్చ్ అని ఆయనే నామకరణం చేసి దానికి థీమ్ సాంగ్ రాసింది కూడా ఆయనే. అన్న నీకు ఇది ఎండాకాలం, తీవ్రమైనటువంటి ఎండలు ఉన్నాయి, ఈ ఎండల్లో మేమే నడవలేకపోతా ఉన్నాం, నీకు ఒంట్లో బాగాలేదు, నువ్వు నడవబాకు అని అంటే, లేదమ్మా నా జీవితం మొత్తం ఈ అడవుల్లోనే నడిచాను, నేను నా జీవితం మొత్తం ఈ పేదవాళ్ళ కోసమే గడిపాను, అటువంటి పేదవాళ్ళందరినీ కూడా నా చివరి దశలో ఒకసారి నేను వాళ్ళందరినీ చూడాలి, చూడటమే కాదు ఈ పీపుల్స్ మార్చ్లో వారికి ఒక సందేశం కూడా ఇవ్వాలని చెప్పి ఆయన ఆదిలాబాద్ పిప్పిర్లో మొదలైన దగ్గర నుంచి ఖమ్మం వరకు ప్రతి సభలో ప్రతి కార్యక్రమంలో నడవటం, మాట్లాడటం, ఆడటం, పాడటం, ప్రజలను ఉత్తేజాలు చేయటం చాలా స్పష్టంగా మాకు ఇప్పటికి కూడా కళ్ళల్లో మెదులుతాం. అందుకే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గద్దరన్న లేనటువంటి లోటు మాకు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. మిత్రులారా, గద్దరన్నని చాలామంది భౌతికంగా సరే, నేను కూడా లేడు అని చాలా సందర్భాల్లో అనుకుంటూ ఉన్నాను. కానీ అప్పుడప్పుడు అనిపిస్తుంది ఆయన ఆలోచన, ఆయన పాటలు, ఆయన పుస్తకాలు అన్ని చదువుతూ ఉంటే నిత్యం మన మధ్యలోనే ఉండి మనల్ని నడిపిస్తూ ఉన్నాడన్నట్టు భావం కూడా కలుగుతూ ఉంది. కాబట్టి ఆ గద్దరన్న నిత్యం మన మధ్యలోనే ఉండాలని, ఆయన ఆలోచనల్ని మనం అందరం ముందు తీసుకొని పోయే కార్యక్రమంలో పాలు పంచుకుందామని, ఆయన చిట్ట చివరిలో చెప్పినటువంటి సకల సమస్యల పరిష్కారం భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవటమే అని చెప్పినటువంటి సందేశాన్ని అందరం ప్రతి ఒక్కళ్ళం ఇంటింటికి తీసుకొని వెళ్ళి విజయవంతం చేద్దామని చెప్పి మీ అందరికీ నేను సవినయంగా మనవి చేస్తూ, ఇంత ఆలస్యమైనప్పటికి కూడా ఇంతసేపు ఇక్కడ కూర్చున్నందుకు మీ అందరికీ మరొక్కసారి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జోహార్ గద్దరన్న. థ్యాంక్ యూ.
ఉద్యమకారుడు సాంస్కృతిక పోరాట వారధి ఇవాళ లేకపోవడం బాధాకరమన్నారు మంత్రి సీతక్క. రాహుల్ గాంధీ బట్టి విక్రమార్క పాదయాత్రలో గద్దరన్న కలిసి నడిచారన్నారు. ప్రతిపక్షంలో 5గురమే ఉన్నప్పుడు మాకు సలహాలు సూచనలు ఇచ్చారన్నారు మంత్రి సీతక్క. ఉద్యమ నేత, ఉద్యమకారుడు, సాంస్కృతిక పోరాట వారధి ఇవాళ మన ముందు లేకపోవడం, మాకు తోడుగా మరి బట్టన్న గారి పాదయాత్రలో కానీ, రాహుల్ గాంధీ గారి పాదయాత్రలో కానీ అనేక సందర్భాల్లో మేమందరం కలిసి నడిచినాం. అసెంబ్లీలో కూడా మేము ప్రతిపక్షంలో 5గురం ఉండి పోరాడుతుంటే బట్టన్న గారితో వచ్చి ఎప్పుడు మాకు సలహాలు సూచనలు ఇస్తూ 5గురమే ఉన్నామనేటువంటి భావన నుంచి ఇట్లాంటి నేతలు మాకు తోడుగా ఉన్నారనేటువంటి భరోసా అనేక సందర్భాల్లో ఇచ్చింది గద్దరన్న. ఈరోజు మాకు ఈ సందర్భంగా లేకపోవడం చాలా బాధాకరం. ఈరోజు ఇక్కడ ఉద్యమకారులు, ఉద్యమ సహచరులు, ఆయనతో ఉద్యమంలో పాల్గొన్నటువంటి వాళ్ళు, ఆ భావజాలంతో బంధుత్వం ఉన్నటువంటి వాళ్ళు ఈరోజు ఈ సంస్మరణ సభను జరుపుకోవడం అనేది చాలా ఒకరికి బాధ అనిపిస్తుంది. బట్ మనం అందరం మళ్ళీ ఈ రకంగా కలుసుకునేటువంటి వేదికను కల్పించిన మన గద్దరన్న కుటుంబ సభ్యులు వెన్నెలక్క, అదేవిధంగా సూర్యమన్న, విమలక్క గారు కుటుంబ సభ్యులందరికీ కూడా ఎప్పుడు మరి ఈ యొక్క ఉద్యమ సహచరత్వం అనేది, బంధుత్వం అనేది ఎప్పుడు ఉంటుందని తెలియజేస్తూ మేమందరం కూడా ఆయన మాకు ఇచ్చినటువంటి సూచనలు, సలహాలు, పోరాట స్ఫూర్తి, ప్రజల తరపున, పేదల తరపున సమస్యల పట్ల అంకిత భావంతో పనిచేయాలన్నటువంటి ఉద్దేశంతో ముందుకెళ్తామంతే. ప్రజా గాయకుడు గద్దర్ తన పాటల ద్వారా ఇచ్చిన జ్ఞానాన్ని భావితరాలకు చేరవేసేందుకు కృషి చేస్తానన్నారు ఆయన కుమార్తె వెన్నెల. ఆల్ ఇండియా షెడ్యూల్డ్ క్యాస్ట్ రైట్స్ ప్రొటెక్షన్ సొసైటీ ఆధ్వర్యంలో ట్యాంక్ బండ్ పై అంబేద్కర్ విగ్రహం దగ్గర గద్దర్ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. గద్దర్ చిత్రపటానికి పలువురు సొసైటీ నాయకులతో కలిసి వెన్నెల పూలమాల వేసి నివాళులర్పించారు. గద్దర్ ఆశయాలను కొనసాగిస్తూ రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత గద్దర్ అభిమానులపై ఉందన్నారు సొసైటీ అధ్యక్షుడు రాజుస్తాద్. జ్ఞాని, ఒక ఉద్యమకారుడు, ఒక కళాకారుడు, ప్రజల్లో గుండెల్ని ఉన్న బాధని ముందుకు తీసుకుపోయి ప్రజల్లో చైతన్యం పరిచిన మహాకవి ఈరోజు చనిపోయాడు. గద్దరన్న చనిపోయి ఏడాది గడిచింది. ఆయనతోని అంతం కాదు. ఆయన అందించిన జ్ఞాన జ్యోతిలో రానున్న తరానికి ప్రజలకు అందజేస్తామని యావత్ తెలంగాణ, ఆంధ్ర, సౌత్ ఇండియా, నార్త్ లో అందరూ పలు చోట్ల గద్దరన్నని తలుచుకుంటూ, ఆయన పాటలు పాడుకుంటూ, చాలా ప్రేమతోని, కన్నీటిమయ ప్రేమతోని, గుండెల్లో ధైర్యాన్ని నింపుకొని ప్రజలు వాళ్ళే ఫోన్ చేసి అక్క టైమింగ్ చెప్పండి మేము వస్తామని వస్తున్నారు. అందుకే గద్దరన్న వారసులుగా, ఎందుకంటే గద్దరన్నకు కుటుంబం అంటే యావత్ ప్రపంచం, యావత్ మానవాళి. సో మీరంతా వచ్చి గద్దరన్నకు పెద్ద ఎత్తున నివాళి అర్పించాలని కోరుతున్నాం. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి గద్దర్ తన ఆట పాట ద్వారా ఊపిరిపోశారన్నారు నేతలు. గద్దర్ వర్ధంతి సందర్భంగా పేదలు, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి ఆయన చేసిన సేవలు గుర్తు చేసుకున్నారు వక్తలు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో గద్దర్ ప్రథమ వర్ధంతిని నిర్వహించింది గద్దర్ ఫౌండేషన్. వివిధ రాజకీయ పార్టీల నాయకులు, రచయితలు, కవులు, కళాకారులు గద్దర్ చిత్రపటానికి నివాళులర్పించారు. గద్దర్ పోరాటాన్ని, పాటలను, ఉద్యమ స్ఫూర్తిని గుర్తు చేసుకున్నారు వక్తలు. గద్దర్ ఎప్పుడూ సమాజం గురించే ఆలోచించేవారన్నారు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. బుల్లెట్ గాయాలున్నా ఎప్పుడూ భయపడలేదన్నారు. ఉద్యమ స్ఫూర్తి ఆయన నుంచి నేర్చుకోవచ్చన్నారు. గద్దర్ గారి పోరాటం ఏదైతే ఉందో, వారు జననాట్య మండలి పెట్టి పాటలతో పాటు ప్రజల సమస్యలన్నీ కూడా వారు పాటలో చాలా ఉద్యమాలు చేశారు. ఉద్యమాలలో చాలా నష్టపోయారు. వారి సత్యమని చాలా కష్టపడి సూర్యం, వెన్నెలని వాళ్ళందరినీ కూడా పైకి తీసుకురావడం, అది గద్దర్ గారి ఒక పెద్ద చరిత్ర. మాటలలో, పాటలలో ఏదైతే మెసేజెస్ మనకి ఇస్తారో మనము అది నేర్చుకొని చాలా ఉంది నేర్చుకోవడానికి. నిజంగానే గద్దర్ గారి మాటలలో ఒక ఇన్స్పిరేషన్ ఉంది. బలహీన వర్గాలకు ఎట్లా ప్రొటెక్ట్ చేయాలి, ఎట్లా ఆదుకోవాలి,
అంటే వారి స్పీచ్ ఒక పెద్ద ఇన్స్పైరింగ్ స్పీచ్తో వారు అందరినీ ఆకట్టుకొని ఫ్యామిలీ గురించి ఎప్పుడు ఆలోచించేవారు కాదు, ప్రజల గురించి ఆలోచించి సమస్యల గురించి ఆలోచించి కొట్టాడేవారు. భారత విప్లవ సేనానికి పెట్టిన పేరే గదార్. ఆ గదార్ నామవాచకమే ఈరోజు గద్దర్ అయిందన్నారు ప్రముఖ కవి అందశ్రీ. గద్దర్ ప్రజల గుండె శబ్దమన్నారు. గద్దర్ ప్రపంచమంతా వినబడ్డ పేరన్నారు. భగత్ సింగ్ నుడివెట్టినప్పుడు తన పిడికిట్లో ఒక పేరుంటది. ఏం పేరు? కాగితములో అచ్చైన పేరు, ఒక చిన్న పోటువ. ఆ పోటువను పిడికిలి బిగించి తీసి చూపెడితే ఆ పేరు కర్దార్ సింగ్. ఆ కర్దార్ సింగ్ ఎవరు? భగత్ సింగ్ గురువు. ఆ కర్దార్ సింగ్ ఎవరు? పంజాబ్ గద్దారు పార్టీ గదార్ గదార్ గదార్. భారత విప్లవ సేనానికి పెట్టిన పేరు గదార్. ఆ గదారు నామవాచకమే ఈరోజు గద్దర్. 166 సంవత్సరాలు కింద మొలకెత్తిన ఈ పేరు ఇవాళ యావత్ భారతదేశ గుండెల్లో తూర్పు కనుమలను చీల్చుకొని వచ్చి ప్రపంచానికి కాంతిని వంచే తొలి పొద్దు పడుపు, పాటల పొద్దు పడుపు గద్దరన్న. గద్దర్ అంటే హిందీలో తిరుగుబాటన్నారు పాశం యాదగిరి. విప్లవకారులకు సమాజమే ముఖ్యం. గద్దర్ ఆశయాలను అమలు చేయాలి. తెలంగాణలో గద్దర్ పేరిట జానపద యూనివర్సిటీని ప్రభుత్వం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు పాశం యాదగిరి. ఈఎన్ఓ వాళ్ళ హెరిటేజ్ టాక్ ఇప్పించాలి, కల్చరల్ టాక్ ఇప్పించాలి. దానికోసం ఇప్పించాలంటే ఒక యూనివర్సిటీ కావాలి. అప్పుడే గద్దర్ కీర్తి శాశ్వతంగా ఉంటుంది. ఆయన దేనికోసం పనిచేసినాడో మనందరికీ బోధపడుతుంది. మనం కూడా ఆయన దారిలో నడుస్తాం. అట్లా ఫోక్లో యూనివర్సిటీ కర్ణాటకలో లాగా దేశంలో ఒకటే ఉంది, కర్ణాటక ఫోక్లో యూనివర్సిటీ. అటువంటి తెలంగాణలో కూడా తెలంగాణ ఫోక్లో యూనివర్సిటీ గదర్ పేరు మీద పెట్టాలని ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేద్దాం. మీరు అందరు చప్పట్లతో ఒకసారి ఆమోదం తెలపండి. గద్దర్ తెలంగాణ చైతన్యం నుంచే పుట్టాడు. ప్రజలను చైతన్యం చేసింది గద్దర్ అన్నారు రిటైర్డ్ ప్రొఫెసర్ హరగోపాల్. గద్దర్తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ప్రజల చైతన్యంలో గద్దర్ నిరంతరంగా నిలిచిపోతాడు. మనిషి జీవించడం అంటే భౌతికంగా జీవించడం కాదు కదా, మనిషి యొక్క జ్ఞాపకాలు, మనిషి ప్రభావము, మనిషి తాను మీద వేసిన చైతన్యం ఎత్తునో ఆ చైతన్యంలో మనుషులు నిరంతరంగా మనసులో కదులుతుంటారు. తన బావిలాగా ఎందుకు ఆయన గాంధీయన్. నా జీవితంలో ఇద్దరే పవర్ఫుల్ కమ్యూనికేట్ సమాజాన్ని ప్రభావితం చేసేటువంటి వాళ్ళు, ఒకరు గాంధీ, ఇంకోరు గద్దర్ అని చెప్పారు. అంటే నాకు చాలా ఆశ్చర్యం వేసింది. గద్దర్ ఏదో సభలో ఈ ముఖ్యమంత్రి బాగానే పనిచేస్తున్నా అన్నాడని నాకు ఇప్పటికీ అదొక విలువైన జ్ఞాపకంగా గుర్తుంది అని షిండే చెప్పాడు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి నుండి హోమ్ మినిస్టర్గా ఉన్న షిండే. అంటే ఒక్కని కాదు, ఆయన ప్రభావం చేసింది ఆ స్థాయిలో ఉన్న సాధారణమైన మాసెస్ ఇంటర్వ్యూ మనకు తెలుసు, లక్షలాది మందిని ప్రభావితం చేశాడు. దళితులు, గిరిజనులు, హరిజనుల గళాన్ని అందరికీ అందించిన శక్తి గద్దర్ అన్నారు ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ. గద్దర్ కుటుంబ సభ్యులకు సంతాపాన్ని తెలిపారు. ఎంత ప్రేమించేవాడోనండి, కానీ ఇలా హఠాత్తుగా అంత వయసులోనే హృద్రోగం, ఆయనకి గుండె రావటం ఏంటండి? ఆయన్ని చూస్తే గుండెలు బెదిరి పారిపోవాలి జనం, కానీ ఆయనకి గుండెపోటు రావటం అనేది ఇప్పుడు మాట్లాడుతూ అంటేనే నా కంఠం బొంగురిపోతుంది, మీకు వినపడుతూ ఉంటుంది. అంత అనుబంధం అండి గద్దర్ గారికి నాకు. గద్దర్ జీవితమే ఓ సందేశమన్నారు బిఎస్ రాములు. ప్రజలకు చైతన్యం అందించిన వ్యక్తి అన్నారు. గద్దర్ ప్రజా కళల యూనివర్సిటీని ప్రభుత్వం ఏర్పాటు చేయాలని కోరారు. గద్దర్కు సంబంధించి ఇటీవల ఒక స్కిల్ యూనివర్సిటీ అని పెట్టుతున్నారు. మరి ప్రజల కళల కోసం, సాహిత్యం కోసం, జానపదము, ప్రజల కళలు, వీటన్నిటికి సంబంధించి ఒక వేదికగా ఒక సంస్థాపరమైనటువంటి గద్దర్ యూనివర్సిటీ అనేది ఒకటి పెట్టాలని చెప్పి గద్దర్ చేసిన సాంస్కృతిక సాహితీ సేవను గుర్తు చేసుకున్నారు వక్తలు. తెలంగాణ ఉద్యమంలో ప్రజలను చైతన్యం చేసిన గద్దర్ను గుర్తు చేసుకున్నారు. చిరకాలం గుర్తుండిపోయే పేరు గద్దర్ అన్నారు. ఒక మనిషి ప్రజల కోసం ఎట్లా జీవించాలో అట్లా జీవించిన వాడు గద్దర్. ఒక కళాకారుడు ఆటగాడుగా మారాలో, ఎన్ని పాటలు రాయాలో, ఎన్ని ప్రదర్శనలు ఇవ్వాలో అన్ని ప్రదర్శనలు ఇచ్చి అందరి హృదయాల్లో నిలిచినటువంటి వాడు గద్దర్. అట్లా ఒక జీవనది లాగా ప్రవహించినటువంటి వాడు, ప్రయాణించినటువంటి వాడు గద్దర్. ప్రజాయుద్ధం చేయగలిగినన్ని రోజులు ప్రజాయుద్ధం చేస్తూ ప్రజాయుద్ధంతో పాటలతో నడిచినటువంటి, ప్రయాణించినటువంటి జీవితం అయింది.
కైవారం నారాయణ తాత మొదలుకొని వేపురణమదాస్ మొదలుకొని యక్షగాన సాహిత్యం 4 లక్షల కాపీలు అల్లిరాని ప్రతులు అమ్ముడైన తెలంగాణ నేలలోని తెలుగురాల భాగయ్య ఒక పరంపరలో గద్దరన్న వచ్చినాడు. దాన్ని ప్రజానాట్యం నుండి ఆట్ల వరుస బి నరసింహరావు గారు తెచ్చిన ఆ పద్ధతి నుంచి తర్వాత స్వతసిద్ధంగా తనలో ఉన్న సృజనానికి బాగు కళాకారుడు ఇవన్నీ ఒక మాట మా కాదరు గారు యుద్ధనౌకరు కానీ ఆ పరంపరలో ఆయన అంటే ఆయన బేసికల్ కవి. ఆయన గద్దరన్న పేరుతో అవార్డులు ఇచ్చే విధంగా ఓ ప్రకటన చేశారు. మా అందరికి ఆశ్చర్యం వేసింది. గద్దరన్న జీవితమే ప్రజల జీవితం. ఆ విధంగా గద్దరన్న అంటే గద్దరికి ముందు వెనక లెక్కేయాలి. జానపద కళాకారుల్లో నాకు తెలిసి గద్దరన్న అనేది ఈ తెలుగు గడ్డ పైన మొట్టమొదటి వ్యక్తి, చివరి వ్యక్తి. ఆయన అడుగుజాడల్లోనే అందరూ నడవాలి. అది రాసుకోవాలి మనం. సమాజానికి ఆయన గొంగళి గొడుగైంది. మేమిద్దరం ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో సింగరేణి కాలనీస్ మొత్తం 4 జిల్లాల్లో ఉన్నటువంటి అన్ని బావులకి తిరిగాం. ఆయన నారన్న నువ్వు రావే, నా గజ్జ నీ ఉపన్యాసం బావుడు అని చెప్పేవాడు. ప్రజల గుండెల్లో గద్దర్కు స్థిరమైన స్థానం ఉంటుందన్నారు వక్తలు. తెలంగాణ చైతన్యాన్ని మలుపు తిప్పింది గద్దర్ అని గుర్తు చేసుకున్నారు. తెలంగాణ ఉద్యమంలో ఆయన చేసిన సాహిత్య సేవను కొనియాడారు. ప్రభుత్వం తెచ్చిన కొత్త రెవెన్యూ చట్టాన్ని స్వాగతిస్తున్నామన్నారు రిటైర్డ్ రెవెన్యూ అధికారులు, ఉద్యోగుల సంక్షేమ సంఘం ప్రతినిధులు. లక్డీ కబుల్లోని ఓ ప్రైవేటు హోటల్లో కొత్త రెవెన్యూ చట్టంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం తెచ్చిన కొత్త రెవెన్యూ చట్టాన్ని పూర్తిగా అధ్యయనం చేసి ప్రభుత్వానికి పలు సూచనలు, సలహాలు చేస్తామన్నారు. ఒక కొత్త చట్టాన్ని తీసుకొచ్చి అందరికీ కూడా, ముఖ్యంగా రైతులకు అందరికీ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ధరలో జరిగినటువంటి లోపాలని సవరించి ఒక సమగ్రమైనటువంటి చట్టాన్ని తీసుకురావడానికి కోసం ఒక డ్రాఫ్ట్ బిల్లుని తయారు చేసి ప్రజలందరి ముందు కూడా ఉంచడం జరిగింది. ఈరోజు మా చాలామంది రిటైర్డ్ రెవెన్యూ ఆఫీసర్సు, చాలా అనుభవం కలిగినటువంటి వాళ్ళు అందరూ కూడా దీని మీద క్లాజ్ బై క్లాజ్గా, అంటే ప్రతి సెక్షన్లోనూ ఉండేటువంటి ఇబ్బందులు ఏమున్నాయి, ప్రజలకు ఏ విధంగా అది మేలు చేస్తుంది, ఏ అంశాలు మేలు చేసే బదులుగా కష్టాలని వచ్చేటువంటి అంశాలు ఏమున్నాయి అనేటువంటిది కూలంకషంగా చర్చించి అన్నీ కూడా ఈ యొక్క చట్టం సమగ్రంగా అందరికీ ఉపయోగపడేట్టుగా, ఎక్కువగా ఇబ్బందులు లేనటువంటి విధంగా తయారు చేయాలనేటువంటి ఒక సదుద్దేశంతో ఈ యొక్క రెవెన్యూ ఆఫీసర్స్ మేమందరం కూడా కూర్చుని దీన్ని చర్చించి ఏది ఆమోదయోగ్యము, ఏది అభిలషణీయం అనేటువంటి విషయాల్లో చూసి ఒక రిపోర్టుని మేము ప్రభుత్వానికి సమర్పించదలుచుకున్నాం. 6 కింద ఎలా ఉంటే బాగుంటుంది అన్న విషయాన్ని మేమంతా రిటైర్డ్ ఆఫీసర్స్ సంఘం తరఫున ఇవాళ సమావేశం చేసుకున్నాం. దీంట్లో అనేక విషయాలు మేము చర్చకు తీసుకున్నాం. ఏది ఉంటే బాగుంటుంది, ఏది తీసేయాలి అనేది కూడా కొన్ని సమస్యలు చర్చలు వచ్చినాయి. వాటిని కూడా మేము 1 by 1 యాక్ట్ 1 నుంచి వెళ్ళి ఏదైతే స్టార్ట్ చేసిందో దీంట్లో వాటన్నిటిని మేము చర్చలోనే ఉన్నాం. ఇంకా ఫైనల్కి రాలేదు కనుక ఇట్ టేక్స్ టైం. ప్రవేశపెట్టినటువంటి బిల్ని పబ్లిక్ డొమైన్లో పెట్టేసి అందరితో చర్చించి బిల్ని యాక్ట్ రూపంలో తీసుకురావడానికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కొత్త యాక్ట్ హడావుడిగా చేయకుండా అందరి అభిప్రాయాలు తీసుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేయాలనే ఉద్దేశంతో దాన్ని తీసుకొచ్చారు. కాబట్టి ఈరోజు మేమందరం కూడా, వీళ్ళందరం కూడా సుమారు 30 నుంచి 40 సంవత్సరాల రెవెన్యూ డిపార్ట్మెంట్లో పనిచేసే అనుభవం ఉన్నారు. ఐఏఎస్ ఆఫీసర్ మొదలుపెట్టుకుని తహసీల్దార్ వరకు ఉన్నారు. అందులో గతంలో నిజాం పీరియడ్ తర్వాత హైదరాబాద్ స్టేట్ నుంచి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వరకు పనిచేసేటువంటి 80 సంవత్సరాల వయసు ఉన్నటువంటి శ్రీనివాసరావు గారు కూడా ఉన్నారు. వాళ్ళందరి అభిప్రాయాలు తీసుకొని ప్రభుత్వానికి ఒక ఫోరం తరఫున, రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్ తహసీల్దార్ తరఫున మేము ఒక రిప్రజెంటేషన్ ఇస్తాము. హైదరాబాద్ జీహెచ్ఎంసీలో మరో అవినీతి బయటపడింది. సిబ్బంది నుంచి మామూలు తీసుకుంటూ అడ్డంగా బుకయారు కూకట్పల్లి జోనల్ సీనియర్ ఎంటమాలజీ అధికారిని. ఎస్సీగా పనిచేస్తున్న ఓ సీనియర్ అధికారి పేరు చెబుతూ అవుట్ సోర్సింగ్ సిబ్బందిని బెదిరింపులకు గురి చేస్తున్నారు. ప్రతి నెల ఒక్కో ఏఈ నుంచి 30,000 వరకు మామూలు తీసుకుంటున్నారని సమాచారం.
మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్లోని అక్రమ కూల్చివేతలు ప్రారంభించారు హైడ్రా అధికారులు. హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ ఆదేశాల మేరకు గాజుల రామారంలోని ఇల్లీగల్ నిర్మాణాలను కూల్చేశారు. గాజుల రామారం, దేవేంద్రనగర్లోని సర్వే నెంబర్ 329, 342లోని ప్రభుత్వ స్థలాల్లో వెలిసిన అక్రమ కట్టడాలను తొలగించారు అధికారులు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాల్లో అపశృతి చోటు చేసుకుంది. మధ్యాహ్న భోజనం సమయంలో మున్సిపాలిటీ వారు ఏర్పాటు చేసిన భోజనాన్ని తిన్న 13 మంది పారిశుద్ధ్య కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. దీంతో వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. యథావిధిగా మంచిగానే ఉంటుండే. నిన్న నుంచి ప్రోగ్రామ్ ఉంది కాబట్టి ఇండ్లలో పోకుండా మన ఆఫీస్ నుంచి, మున్సిపల్ ఆఫీస్ నుంచి లంచ్ నాగాయ కౌడు దగ్గర నుంచి తీసుకొస్తుంటే యథావిధిగా ఈ రోజు గిట్ట అక్కడ నుంచే తీసుకొచ్చి 1:30కి అట్లా కూర్చొని భోజనాలు చేశాము. ఉదయం నుంచి టిఫిన్ ఏం లేదా అందుకుని యథావిధిగా తింటే ఎప్పుడు ఈ విధంగా కాలేదు. ఇది ఫస్ట్ టైం ఈసారి కావడం. అయినప్పుడే మా సార్కు, సూపర్వైజర్కు, సార్కు ఫోన్ చేసినాము. చెప్పంగానే ఇన్ఫర్మేషన్ ఇవ్వగానే వాళ్ళ గిట్ట వచ్చి చూసి ఆయన వాళ్ళని ఇమ్మీడియట్గా హాస్పిటల్ తీసుకొచ్చారు, చూపించారు. తర్వాత మళ్ళీ ఇంకొచ్చే వాళ్ళ నుంచి సూపర్వైజర్ నుంచి అందరి దిక్కించి ఒక 15 మంది దాకా అయింది. వచ్చి ఇంజక్షన్ ఇచ్చిన వాళ్ళకి ఇప్పుడు మంచిగా ఉంది. కొంచెం పెద్ద ఏజ్ బార్ ఉన్న వాళ్ళకి కొంచెం ట్రీట్మెంట్ అవుతుంది సార్. స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో మా మున్సిపల్ సిబ్బందికి మధ్యాహ్న భోజనం అందించడం జరిగింది. మరి 120 మందికి కూడా మధ్యాహ్న భోజనం అందించడం జరిగింది. అందించడంలో మరి ఈ కార్యక్రమంలో, ప్రభుత్వం ఇచ్చిన కార్యక్రమంలో మరి అందరూ కూడా అదనంగా ఇంకా ప్రైవేట్ లేబర్ని కానీ జేసీపీలు, డోజర్స్ అన్నీ వాళ్లల్లో సాఫ్ చేయడానికి ప్రణాళిక ప్రకారం పెట్టడం జరిగింది. మధ్యాహ్న భోజనంలో మరి కొంతమంది ఒక 6 మంది 7 మంది అట్లా ఇది కడుపులో ప్లేసి వామిటింగ్ చేయడం జరిగింది. మరి రెగ్యులర్గా పెట్టే భోజనం మా దగ్గర మున్సిపాలిటీకి కానీ ఏమైనా కూడా రెగ్యులర్గా పెట్టే క్యాటరింగ్ అతనే మా దగ్గర ఈసారి ఎప్పటికి కూడా భోజనాలు పెట్టిండు. మరి ఆ భోజనాల్లో ఏమన్నా మైలార్దేవపల్లి కాఠేదాన్ టీఎన్జిఓస్ కాలనీలో పయనీర్ స్కూల్ బస్సు బోల్తా పడింది. డ్రైవర్ నిర్లక్ష్యంగా వంపుగా ఉన్న ప్రాంతాల్లో బస్సును నిలపడంతో బోల్తా పడింది. పక్కన ఉన్న కారు కరెంటు స్తంభాలను ఢీకొట్టింది. ఈ ఘటనలో 8 మంది చిన్నారులకు స్వల్ప గాయాలయ్యాయి. ఉప్పల్ రింగ్ రోడ్ దగ్గర ఉన్న స్కైవాక్ లిఫ్ట్ స్ట్రక్ అవడంతో 3 విద్యార్థులు ఆందోళన ఉండిపోయారు. కొంత సమయం వరకు లిఫ్ట్ తెరుచుకోకపోవడంతో ఆందోళన చెందారు స్టూడెంట్స్. లిఫ్ట్లో ఉన్న టోల్ ఫ్రీ నెంబర్కు కాల్ చేసినా ఎవరూ స్పందించలేదని ఆరోపించారు విద్యార్థులు. స్థానికులతో కలిసి విద్యార్థులను కాపాడారు పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది. గతంలో పలుమార్లు ఇలాంటి సంఘటనలు జరిగినా అధికారులు లిఫ్ట్ను రిపేర్ చేయించడం లేదన్నారు పబ్లిక్. అప్పుడే వస్తే అయిపోయింది. ఇది ఫస్ట్ మర్చిపోయినా మనం నార్మల్ గడపరకు వెళ్తుంది. రాష్ట్రంలో రౌడీలు, ఇతర అసాంఘిక శక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారు డీజీపీ జితేందర్. డయల్ 100 రెస్పాండ్ టైంని మెరుగుపరచాలని అధికారులను ఆదేశించారు. డీజీపీ ఆఫీస్లో హాఫ్ ఇయర్లీ క్రైమ్ రివ్యూ మీటింగ్ నిర్వహించారు డీజీపీ. మహిళలపై, చిన్నారులపై, డ్రగ్స్ అక్రమ రవాణాపై, సైబర్ నేరాలపై ఏమాత్రం సహించబోమన్నారు.
33 కేసుల్లో నేరస్తులకు లైవ్ కన్విక్షన్లు పడేలా తగిన చర్యలు తీసుకున్న 36 మంది అధికారులకు 30 మంది ప్రాసిక్యూటర్లకు ప్రశంసా పత్రాలు అందజేశారు డీజీపీ. ప్రతి నెలా డీజీపీ స్థాయిలో క్రైమ్ రివ్యూ మీటింగ్ ని వర్చువల్ గా నిర్వహించాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమానికి అన్ని జిల్లాల ఎస్పీలు, కమిషనరేట్ల సిపిలు, జోన్ల ఐజీలు, రేంజ్ డీఐజీలు హాజరయ్యారు.